హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విన్ను హ్యారీ ఛానల్. ఈరోజు అయితే మనం వస్త్రాపేట మండలం గుమ్మడివెల్లి అనే విలేజ్లో అయితే ఉన్నాం. గుమ్మడివెల్లి విలేజ్లో పెదవాగు ప్రాజెక్ట్ అనేది ఉంది. ఈ ప్రాజెక్ట్ని అయితే ఈరోజు మీకు చూపెట్టడానికి అయితే నేను వచ్చాను. ఇక్కడ లొకేషన్ అయితే సూపర్గా ఉంది. ప్రజెంట్ అయితే వాటర్ లేదు, వాటర్ ఉన్నప్పుడు అయితే లొకేషన్ ఇంకా సూపర్గా ఉండేది. ఈరోజు అయితే ఇక్కడ లొకేషన్ చూపెట్టడానికి అయితే వచ్చాను. వస్త్రాపేట నుంచి అయితే 27 కిలోమీటర్స్ అయితే ఇక్కడ వరకు అయితే చేరుకుంటాము. వస్త్రాపేట నుంచి పోవచ్చు. అది ఎలా అనేది మొత్తం ఈ వీడియోలో మీరు చూద్దరు. ఇక్కడ లొకేషన్ ఎంత సూపర్గా ఉందో ఈ వీడియోలో మీరు చూద్దరు. గో ఫ్రెండ్స్, ఈరోజు మన ప్రయాణం వచ్చేసి గుమ్మడివెల్లి ప్రాజెక్ట్. దీన్ని పెదవాగు ప్రాజెక్ట్ అని కూడా అంటారు. ఈరోజు మనం ఆ ప్రాజెక్ట్ చూడడానికి అయితే వెళ్తున్నాం. ఇది మనకి డిస్టెన్స్ వచ్చి 27 కిలోమీటర్స్ లోపు ఉంటుంది. ఫస్ట్ టైం ఎవరైనా మన వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. లేట్ చేయకుండా మన వీడియో మొత్తం చూసేద్దాం. ఇక నుండి మనం 2 days కల్లా ఒక వీడియో అప్లోడ్ చేయాలి. ఎందుకంటే మన దగ్గరలో ఏ లొకేషన్ ఉన్న వీడియో అప్లోడ్ చేస్తే మనం త్వరగా రీచ్ అయిపోతాం. మన యూట్యూబ్ ఛానల్ త్వరగా సక్సెస్ అవ్వాలంటే మనకు త్వరగా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే త్వరలోనే మన యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయిపోతుంది అనుకుంటున్నాను నేను. మనమైతే డ్యామ్కి చేరుకున్నాం ఫ్రెండ్స్. ఇది కింద డ్యామ్ కింద లొకేషన్ సూపర్గా ఉంది కదా. నేను ఒకటైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అదేంటంటే ఈ లొకేషన్ నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను. ఈ డ్యామ్ గురించి ఎవరైనా తీశారేమో కొన్ని డీటెయిల్స్ నాకు తెలిస్తే కదా అని నేను సెర్చ్ చేస్తే యూట్యూబ్లో కానీ ఎక్కడ కానీ ఈ డ్యామ్ గురించి అయితే వీడియో తీసినట్టు కనపడలేదు. కొందరు తీశారు. ఎవరంటే యూట్యూబ్ ఛానల్స్ కాదు, ఈ న్యూస్ ఛానల్స్ ఉంటాయి కదా, వాళ్ళు వీడియోస్ తీసి పెట్టారు. అంటే వాటర్ ఎంత ఉంటుంది, వాటర్ ఏ ఊళ్ళకి వెళ్తుందని కొన్ని వీడియోస్ అయితే టీవీ న్యూస్ వాళ్ళు అయితే తీయడం చూశాను. మొట్టమొదటిసారి అయితే మనం ఈ డ్యామ్ లొకేషన్ అయితే మన ఛానల్ ద్వారా అయితే నేను మీ అందరికీ చూపెడుతున్నాను. ఇక్కడ లొకేషన్ ఎలా ఉంది అనేది. ఫ్రెండ్స్, లొకేషన్ ఎలా ఉందో ఎవరైనా వీడియోస్ చూస్తే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉంటుంది. మీరు నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు, కానీ ఎవరు ఎలా ఉందని కామెంట్ అయితే చేయట్లేదు. అదే నాకు కొంత డిసప్పాయింట్గా ఉంది. ఎందుకంటే మీరు నాకు వీడియోస్ చూసి కొన్ని కామెంట్ రూపంలో కొన్ని సజెషన్స్ అయితే ఇస్తే నేను ఇంకా కొత్తగా వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తాను. ఏమైనా నా వీడియోలో ఏమైనా లోపం ఉన్నా కానీ నేను సరిదిద్దుకుంటాను. కొందరు ఫస్ట్లో కామెంట్ చేశారు వీడియో కొంచెం షేక్ అవుతుంది అని. కొంచెం బెటర్గా తీయడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఎందుకంటే మనం వాడే కెమెరా అంత ప్రొఫెషనల్స్ ఏం కాదు. నేను మన ఛానల్ క్లిక్ అయితే మాత్రం ఫస్ట్ తీసుకునే వస్తువు ఏంటంటే అది కెమెరా. మంచి క్వాలిటీ కెమెరా అయితే తీసుకోవాలనుకుంటున్నాను. మంచి లొకేషన్స్ షూట్ చేయడానికి అయితే మంచి కెమెరా అయితే ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు వరకు అయితే కింద లొకేషన్ అయితే షూట్ చేసాం కదా. ఇప్పుడు మనం పైకి వెళ్ళి డ్యామ్ పై నుంచి లొకేషన్ షూట్ చేద్దాం. ఎలా ఉంటుంది ఏంటి అనేది పై నుంచి మీరు చూద్దరు. పదండి. కింద లొకేషన్ ఎక్కువ టైం షూట్ చేయడానికి అయితే ఏం లేదు. ఎందుకంటే ఉన్నది వాటర్, రాళ్ళు మాత్రమే. కానీ అవి కొంత బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. ఇది మనం ఒక మంచి లొకేషన్ అనుకోవడమే. ఫ్రెండ్స్, నాకైతే అడ్వెంచర్ చేయడం అంటే చాలా ఇష్టం. అలా అడ్వెంచర్ చేసే లొకేషన్స్ ఏమైనా ఉన్నాయేమో నేను చాలా ట్రై చేశాను. మన వీడియోస్లో ఎక్కడో కొన్ని వీడియోస్ అయితే తీశాను. అలాంటి అడ్వెంచర్ వీడియోస్ తీయడానికైతే మంచి లొకేషన్ ఏం లేదు కనుక నేను తీయట్లేదు. అలాంటి లొకేషన్ కానీ ఎవరి దగ్గర ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే ఆ లొకేషన్ వీడియో రూపంలో అయితే మీకు తప్పకుండా తీసి చూపెడతాను. నేను అందరూ రిక్వెస్ట్ చేసేది ఒకటే, నాకు మాత్రం మంచి లొకేషన్స్ కామెంట్ చేస్తూ ఉంటే దగ్గరలో ఉంటే కంపల్సరీ నేను వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తాను. అది ఎలాంటి లొకేషన్ అయినా పర్లేదు, మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అది ఎప్పటికైనా అది నాకు దగ్గరైన దూరమైన ఆ వీడియో కంపల్సరీగా తీసి అప్లోడ్ చేసి మీకు చూపెడతాను. ముందు మీరు నాకు చేయాల్సిన పని ఏంటంటే మీ దగ్గర ఎలాంటి లొకేషన్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేయడమే. ఒక్కటి బాధపడే విషయం ఏంటంటే నేనున్న
లొకేషన్ నుంచి దగ్గరలో అంత బ్యూటిఫుల్ లొకేషన్స్ ఏమీ లేవు. మ్యాక్సిమం అన్ని ఆల్మోస్ట్ తీసేసాను. అంత లొకేషన్ టూరిస్ట్ ప్లేసులు కానీ ఏమీ దగ్గరలో ఏమీ లేవు. కొంచెం టైం పడుతుంది మా ఛానల్ క్లిక్ అయ్యే వరకు. దగ్గరలో డ్యామ్స్ ఇలాంటివి నేను వీడియో అప్లోడ్ చేయాలి కనుక దగ్గర ఉన్న లొకేషన్స్ అవి నేను తీయడం జరుగుతుంది. To let go of all of the nonsense that you, boy, that you pulled me through. I give it up to you. I do it all for you. Maybe this feeling's overdue. Uninvited, you wanna hold me close, but I know what you have to. Yeah, yeah, yeah. Why are you hiding? Tell me what must I do? Come to you, come to you. You're mine, mine, mine. It's right, right, right. It's right, right, right. Right now. Why are you hiding? Tell me what must I do? Come to you, come to you. ప్రాజెక్ట్ పైకి అయితే మనం వచ్చాం. You're mine, ఇది మనకి రైట్ సైడ్లో కనపడేది వాటర్ ఇక్కడ స్టాక్ ఉంటుంది. వాటర్ అయితే మొత్తం ఆల్మోస్ట్ ఇంకిపోయింది. వాటర్ ఉంటే మాత్రం సూపర్గా ఉంటుంది కదా. గట్టి పక్క కూడా కొంత ఉంది, చూపెడతాను. వాటర్ కొంత బ్యాక్ సైడ్కి అయితే వాటర్ వెళ్ళింది.